హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ అతిథి సేవ అనే మరో కథను వినేద్దామండి. పూర్వం అహుకి అహుకుడు అనే బిళ్ళ దంపతులు అరణ్యంలో నివాసం ఏర్పరచుకొని భక్తితో శివుని ఆరాధిస్తూ ఉండేవారు. ఒకనాడు సాయంకాలం అయ్యేసరికి ఓ ముసలివాడు చంకమూటతో కర్రపాటు వేసుకుంటూ తడబడు అడుగులతో వారింటి ముందుకొచ్చాడు. అయ్యా, అడవిలో దారి తప్పాను. పొద్దుగూకితే కళ్ళు కనిపించవు. ఈ రాత్రి ఇక్కడే ఉండి తెల్లవారగానే నా దారిని నేను పోతాను. మీ ఇంట్లో కొంచెం ఆశ్రమం కల్పించండి అన్నాడు. బిల్లుడు, అయ్యా, నాది చిన్న పూరి గుడిసె. అందులో ఇద్దరికి మాత్రమే చోటు ఉంది. మేం భార్యాభర్తలం ఇద్దరం ఉన్నాము. మరొకరికి చోటు లేదు. మీరు మరో చోటు వెతుక్కోండి అన్నాడు. ముసలివాడు, బాబు, చాలా దూరం నుండి నడిచి వస్తున్నాను. కాళ్ళు లాగేస్తున్నాయి. దూరంగా క్రూర జంతువుల అరుపులు వినబడుతున్నాయి. ఆకలి వేస్తోంది. మరో అడుగు కూడా ముందుకేయలేను అంటూ అక్కడే చతికిలబడిపోయాడు. బిల్లుడు, చెప్పేది నీకు కాదా? ఇక్కడ చోటు లేదంటే వినిపించుకోవేం? ఉండటానికి వసతి లేదు. పో పో అంటూ కసురుకున్నాడు. ముసలివాడు, అయ్యో, ఎంత కానికాలం వచ్చింది. పొద్దుపోయి ఇప్పుడు పొమ్మంటే ఎక్కడికి వెళ్ళగలను? సరే, ఏం చేస్తాను, అలాగే పోతాలే అంటూ బాధపడుతూ బయలుదేరాడు. బిల్లుని భార్య, పాపం ముసలివాడు, కళ్ళు కనిపించవు. చీకట్లో దారి తప్పి ఎటన్నా పోతే ఏ క్రూర జంతువులో మింగితే ఆ పాపం మనకి చుట్టుకుంటుంది. పైగా గడపలోకి వచ్చిన అతిథిని పొమ్మనటం ధర్మం కాదు. ఎలాగో అలా సర్దుకుందాం, ఉండని అంది. విధిలేక బిల్లుడు సరే అన్నాడు. అందరి భోజనాలు అయిన తరువాత ఆహుకి, నేనలా చెట్టు కింద చేరి ఎలాగో ఈ రాత్రి గడిపేస్తాను. మీరు ఇద్దరూ ఈ గిడుసెలో పండుకోండి అంటూ బయలుదేరింది. బిల్లుడు, అదేం అన్నమాట? ఆడదానివి బయట ఒంటరిగా ఎలా ఉంటావు? ముసలాయన నా చోట్లో పడుకుంటాడు. నీవు ఎప్పటిలా నీ చోట్లో పడుకో. నేను ఆ చెట్టు కింద నిలబడి క్రూరమృగాలు రాకుండా మీకు కాపలా ఉంటాను అంటూ ధనుర్బాణాలు అందుకుని బయట నిలబడి కాపలా కాయసాగాడు. తెల్లవారుజామున నిద్రమత్తులో జోగుతున్న బిల్లుని పైన ఒక పులి దూకి చీల్చి చంపేసింది. ఆహుకి భర్త మరణానికి బాధపడుతూ చితిపేర్చి భర్త శవాన్ని చితిపై చేర్చి అగ్ని అంటించి భర్తతో పాటు తను సహగమనం చేయడానికి తయారైంది. ముసలివాడు శివుడుగా మారిపోయి, అమ్మా, మీ అతిథి మర్యాదలకు, నీ పాతివ్రత్య మహిమకు ఎంతో ఆనందిస్తున్నాను. నీకేం వరం కావాలో కోరుకో, ఇస్తాను అన్నాడు. ఆహుకి, స్వామి, నీ దర్శన భాగ్యంతో నా జన్మ ధన్యమైంది. నాకే కోరికలు లేవు అంది. శివుడు, అమ్మా, అతిథి సేవా ఫలితంగా నీ భర్త మరుజన్మలో రాజకుమారుడిగాను నీవు రాకుమారిగాను జన్మిస్తారు. నేను హంసనై మీ ఇద్దరి మధ్య రాయబారం నడిపి మిమ్మల్ని దంపతులుగా చేస్తాను అంటూ ఆశీర్వదించి మాయమైపోయాడు. ధన్యురాలను అంటూ ఆహుకి చితిపైకెక్కింది. అలా మరణించిన ఆ భిల్ల దంపతులే నలుడుగాను దమయంతిగాను జన్మించారు. వారి మధ్య హంసగా మారి శివుడే రాయబారం నడిపి వారిని మరలా ఒకటిగా చేశాడు. వారే నలదమయంతులు. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.